9 టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో 2వ రోజు గడప గడపకు వెళ్లి ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఈ 4 సంవత్సరాలలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును తెలుసుకుంటూ ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటూ వాటికి అక్కడికక్కడే సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. ఈ కార్యక్రమంలో కౌతాలం వైఎస్ఆర్సీపీ నాయకులు దేశ ప్రహ్లాద్ ఆచారి, కౌతాలం సర్పంచ్ పాల్ దినకర్, బుజ్జిస్వామి, మహబూబ్ సాబ్ ఎరిగేరి, వైఎస్ఆర్సీపీ నాయకులు నీలకంఠరెడ్డి, సర్పంచ్ గోవిందు, చిన్న అల్లయ్య, శేఖరప్ప, ఉల్లప్ప, గొట్టయ్య, సామిల్, తిక్కయ్య, ఆనంద్, గోపాల్, ఎంపీటీసీ అయ్యన్న, కేస్వామి, తయాన్న, మోషా, ఈరన్న, సచివాలయ కన్వీనర్ మెహబూబ్ బాషా, మండల నాయకులు, సర్పంచ్లు, సచివాలయ సిబ్బంది, అధికారులు మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్తో రిపోర్టర్ మెహబూబ్ బాషా. चलो చూడనా చూడండి మీకు క్యాన్సిల్ చేస్తానని ఒకసారి కాదు కర్నూలులో క్యాన్సిల్ చేయలేదు ఒకసారి ఇంటికి వచ్చి ఇస్తుంటారా బాగుంది ప్రభుత్వము ఎట్లా అంటావా చూడవా చేయలేదు ఏం లేదు అమ్మఒడైతే వస్తుంది ఈ కరెంట్ రెడ్డి 5 మాటలు తెలిపోబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. చేసిన తొమ్మిదిలో అమ్మఒడి పడుతుంటుంది. అమ్మాయిని స్కూల్లో ఇచ్చినారు. 70% ఉంటేనే అమ్మఒడి వస్తుందని చెప్పినారు. వీళ్ళు చూసి అడిగినారంటే పంపించినారు. మన చేసుకోవాలి మేడం అంటే 75% ఉండాలి అదే రెడ్డి వదిలేసిన 2 మాటలు వచ్చింది రెడ్డి అదే మాట్లాడుతుంది అటు సైడ్ కూడా అదే మాట్లాడుతుంది. నిమ్మడానా లేదు